నీ అవ్వ ఏం జాబ్రా గొర్రెతో ఒక బెత్తడన్నట్టు గదే జీతం 2 ఏళ్ళైనా పెరగకపాయే ఖర్చులు ఎక్కువాయే ఉల్టా అప్పులాయే ఏ దందాలు చేస్తే ఏమొస్తుంది మామ బోని కూడా అయితలేదు కిరాయిల మీద పడుతున్నాయి మొన్నటి దాకా రియల్ ఎస్టేట్ మంచిగానే ఉండేరా ఇప్పుడు కొనేటోళ్ళే లేరు మున్పటి కమిషన్లు లేవు ఇగో గిట్లా అంటుంటారు కానీ ఎక్కువ కష్టపడకుండా జరంత దిమాగ్ పెట్టి దాని మీద జరంత పట్టు ఉంటే చాలబ్బా కోట్లు వచ్చి పడతాయి అకౌంట్లా ఓ అందరితోని కాదు మళ్ళా దానికి చాలా టెక్నిక్ ఉండాలి 3 ఏళ్లలో మీరు ఎంత సంపాదించారో గానీ ప్రశాంత్ కిషోర్ గారి సంపాదన ఇన్నుండ్రి జరా 40 करोड़ रुपया हमने फीस के तौर पर लिया 3 बरस में కన్నట 241 కోట్లు అరే ఏదన్నా పెద్ద కంపెనీ ఉందో బిజినెస్ చేస్తాడో అనుకునే రాయింత లేలే పార్టీలకు సలహాలు ఇస్తాడు గంతే పవర్లకు రావాలంటే ఏం కథలు పడాలి ఏం ఇకమతులు చేయాలి హామీలేంది పబ్లిసిటీ ఏంది అవతల పార్టీలను ఎట్లా బదలాం చేయాలి పబ్లిక్ ను మాయ చేసుడు ఎట్లా అని మంచి మంచి ఐడియాలు చెప్తాడు సార్ సలహాలు పాటించే ఎన్నో పార్టీలు ఏళ్ళ వల్లకి వచ్చినాయట అందులో మన బీఆర్ఎస్ పార్టీకి ఒకటి 5 ఏళ్ళు అధికారంలో ఉండి ఐడియాలు చెప్పినందుకు కోట్ల రూపాయలు గుంచుతాడు మళ్ళా అగో గట్ల 3 ఏళ్లలో 241 కోట్లు కమాయించినని ప్రశాంత్ కిషోర్ సారే సాటింపు వేసుకున్నాడు ఏహే ఎవరినో పవర్లకు తెస్తానికి నా దిమాకెందుకు ఖరాబ్ చేస్తా నేనే పార్టీ పెడతా అధికారంలోకి వస్తా అని జన్ సూరజ్ పార్టీ పెట్టిండు బీహార్ లా ఇక ఇప్పుడు ఆడ అసెంబ్లీ ఎలక్షన్లు వచ్చినాయి ఎన్నో పార్టీలను గెలిపించిన అని చెప్పుకునే ప్రశాంత్ కిషోర్ గారి సొంత పార్టీ పర్ఫార్మెన్స్ ఎట్లుంటుందో చూడాలి మరి